మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేరే ఏమీ పప్పులు నానబెట్టలేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదనుకున్నప్పుడు ది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇంతకన్నా ఏమీ టేస్టీ రెసిపీ అంటూ ఉండదన్నమాట. సో ఆ రెసిపీ అయితే నేను మీకు చూపించేస్తాను. దానికోసం మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఘీని యాడ్ చేసేసుకొని ఘీ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకొని బొంబాయి రవ్వని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, హైలో పెడితే మాడిపోతుంది. అందుకని సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇది దోరగా అయ్యే వరకు మనం చక్కగా ఈ బొంబాయి రవ్వను అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట రవ్వ కలరు. సో ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం అయితే రవ్వ మొత్తాన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలండి. మనం తీసుకునేటప్పుడే ఈ రవ్వని మనం మెజర్ చేసి తీసుకోవాలి. నేనైతే ఈ బౌల్కి తీసుకున్నాను అనమాట. సో బౌల్ నిండా తీసుకున్నాను. తర్వాత అదే కడాయిలో మరికొంత ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం 2 ఎండుమిరపకాయలని, తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెమంత జీలకర్ర, తర్వాత కొంచెం అల్లం, తురుముకున్న సన్నని అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా దూరగా వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందన్నమాట ఈ తాలింపు పెట్టుకునేటప్పుడే. ఈ రెసిపీ అద్భుత అని చిన్నపిల్లలతో సహితం అందరూ తినాలంటే దీనికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న పల్లీని కూడా వేసేసుకోవాలి. మనం పల్లీలు ఇంకా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే పల్లీలు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కరివేపాకుని ఎప్పుడు ఇలా తుంచి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకోసం నేనైతే తుంచి యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇవి మంచిగా లైట్గా దోరగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు 1 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలండి. నేను ఇదే కప్తో రవ్వ తీసుకున్నాను. సో అదే మెజర్మెంట్ 3 కప్పులు వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టి ఒక ఎసరు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ విధంగా వాటర్ రోల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలండి. మనం ఉండలు కడుతుంది అనే ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, అందుకనేసి ఇది అసలు ఉండలు కట్టదు. కాబట్టి ఇట్లా కలుపుకుంటూ ఉంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే ఇది చక్కగా థిక్గా అయిపోతుంది. మీకు ఇంకా జారుగా కావాలి అంటే ఇంకో 1 కప్ కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. చిన్నప్పుడు నాకైతే ఇది ఫేవరెట్ అనమాట. చాలా నిదానంగా చాలాసేపు తినేదాన్ని. తర్వాత లాస్ట్లో చూసారా ఈ విధంగా మనం ఘీ యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మన యమ్మీ ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. నా చిన్నప్పుడు చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట. సో ఇప్పుడు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇది. ఈ విధంగా మనం ఘీ వేసుకొని చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ రెసిపీనిలోకి కొంచెం మనం ఊరగాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడైతే మేము పంచదారతో తినేవాళ్ళం. నాలాగా ఇష్టపడే వాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.